రాష్ట్ర విభజన కానీ తెలుగు రాష్ట్రాలు ఒక్కటే. భాగ్యనగరంలో ఏపీ సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఏపీ వైపు దూసుకొచ్చే వాహనాలను చూస్తేనే అర్థమైపోతోంది ఈ విషయం. అయితే బస్సులు, రైళ్లు, విమానాలు అందుబాటులోకి వచ్చిన ఇంకా లోటే. అయితే పెరిగిన రవాణా భారంతో చాలామంది సొంతంగానే వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఇంట్లో కారు కనిపిస్తోంది. అదే సమయంలో రహదారులు కూడా మెరుగవుతున్నాయి. అయితే తెలంగాణ నుంచి ఏపీకి జాతీయ రహదారులున్నాయి. అయినా సరే రద్దీ తగ్గడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విశాఖ రావాలంటే చాలా కష్టం. అటువంటి వారికి గుడ్ న్యూస్, త్వరలో కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. దీనివల్ల హైదరాబాద్ విశాఖ మధ్య ప్రయాణం 5 గంటల పాటు తగ్గనుంది. సాధారణ ప్రయాణం సమయం బట్టి టికెట్ ధరలు ఉంటాయి. ఎన్ని కిలోమీటర్లు తగ్గితే అంత టికెట్ ధరలు తగ్గుతాయి. ఇప్పుడు కొత్త జాతీయ రహదారి రావడం ద్వారా ఏకంగా 5 గంటల సమయం ఆదా అవుతుంది. ఇది చిన్న విషయం కాదు. బస్సు టికెట్ల ధరలు కూడా తగ్గుతాయి. పెట్రోల్తో పాటు డీజిల్ కూడా చాలా వరకు ఆదా అవుతుంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహన రాకపోకలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు నిర్మిస్తున్న ఈ రహదారి ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు విస్తరించి ఉంది. కోర్టు వివాదాలు పరిష్కారం కావడంతో పనులు వేగవంతం కానున్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ విశాఖ మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గుతోంది. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వారికి హైవే చాలా అనుకూలంగా ఉంటుంది. విజయవాడ నగరం వెళ్లాల్సిన పనిలేదు. నేరుగా విశాఖకు చేరుకోవచ్చు. ఈ రోడ్డు పొడవు 162.10 కిలోమీటర్లు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 56.8 కిలోమీటర్లు రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చింతలపూడి మండలం రేచర్ల సమీపంలో ఈ రహదారి ఏలూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఆ జిల్లాలో 40 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సుమారు 4,609 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ రోడ్డు నిర్మాణం తుది దశకు చేరుకుంది.